ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే, మన దేవుడు ఇచ్చేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అడుగుడు మీకు ఇయ్యబడును అని చెప్పేసేసి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకొని ముందుకెళ్దాం మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. స్తోత్రం దేవ, సర్వోన్నత సర్వధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలని అనుగ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంటను వారు అనిపించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. అడుగుడి అన్నారని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే అడిగి ఆగిపోతున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అడగాలి, కానీ అక్కడితో ఆగిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఇవ్వడం అనేటువంటిది దేవుని యొక్క నైజం. అర్థమవుతుందా? ఇవ్వడం దేవుని యొక్క నైజం. మీరు బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే అసలు ఆయన ఇవ్వకుండా ఉండలేడంటండి దేవుడు. ఎప్పుడు కూడా ఆయనకి ఇవ్వటం ఆయన నైజం. ఇవ్వాలని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. లేదనడం, కాదనడం ఆయన యొక్క స్వభావం కానే కదనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అడగండి అని చెప్పి ఆయన అన్నాడే కానీ అడగొద్దు అని చెప్పి ఆయన ఎక్కడ కూడా అనలేదు. బైబిల్ గ్రంథం అంతా చదివిస్తే చూసినట్లయితే అడగండి ఆయన అన్నాడు కానీ, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు కానీ అడగొద్దు అని చెప్పి ఎక్కడ కూడా మరి ఆయన అనలేదు. కాబట్టి అడగనందునే మీరేమియు పొందుకొనుకున్నారు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవుస్తుంది. మీరు అడగకనే ఏమీ పొందుకొనుకున్నారు. మీరు అడగట్లేదు కాబట్టి ఏమీ పొందుకోవట్లేదు అంటే, బ్రదర్ మేము రోజు అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. అడిగి ఆగిపోతున్నారు కాబట్టి ఈరోజు పొందుకోలేకపోతున్నారు. ఈరోజు మన ప్రార్థన విధానాల్లో చూసినట్లయితే అడుగుతున్నాం. ఎస్, దేవుడు అడగమన్నాడు, కానీ మన దేవుడు ఇటువంటి దేవుడు, ఇచ్చే దేవుడు. నేను అడగండి, ఆగిపోవద్దు, అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలి, ఇంకొంచెం ముందుకెళ్ళండి అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇవ్వడం మానేస్తాడా? దేవుడు ఎప్పుడు ఇవ్వడం మానేస్తాడు అని చెప్పి ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అది జరగదేమో అనిపిస్తుంది అనమాట. దేవుడు ఇవ్వడం మానేస్తాడా? నో, ఎప్పటికీ లేదు అలాగా. అది జరగనటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి ఇక్కడ అడిగేటువంటి మనిషి అడగటం మానేసినా కానీ ఆయన ఇస్తూనే ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ మీతో చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక తేనెటీగా అనేక పుష్పాల దగ్గరికి వెళ్ళి, పువ్వుల దగ్గరికి వెళ్ళి తన తేనెని అంతా సమకూర్చుకుని వచ్చి ఏం చేస్తుందంట, తేనె పట్టులో పెట్టి చక్కగా తీసుకొచ్చిన తేనె అంతా. సడన్గా ఏమైందంటే ఒక మనిషి వెళ్ళి దానికి పొగ పెట్టి ఈ తేనెటీగలన్నీ కలిసి కూడబెట్టుకున్నటువంటి తేనెని అంతా కూడా అపహరించాడు, దొంగిలించుకుని వెళ్ళిపోయాడు అంటాడు. సరే అని చెప్పి మరలా తేనెటీగలన్నీ కలిసి ఏం చేస్తూ ఉన్నాయంటే మరలా తేనెను కూర్చుకోవడం ప్రారంభించాయి, మరలా చేస్తూ ఉన్నాయి. సృష్టిలో ఇది జరుగుతూనే వస్తుంది. ఇదంతా గమనించినటువంటి ఒకరు అడిగారంట తేనెటీగ దగ్గరికి వెళ్ళి అడిగారంట. ఏమనంటే, తేనెటీగ అనేకమైనటువంటి పుష్పాల దగ్గరికి తిరిగి తేనెనంతా సమకూర్చి నువ్వెంతో కష్టపడి ఆ పువ్వులలో ఉన్న తేనెని తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నావు, కానీ మనుషులు ఉన్నారే, వాళ్ళు నువ్వు తేనెని తీసుకొచ్చిన తేనెనంతా అపహరించిపోతున్నారు, దొంగిలించిపోతున్నారు. నీకు బాధ అనిపించదా? నీకు మనసు నొచ్చుకోదా అని అడిగారంట. అప్పుడు ఆ తేనెటీగ ఇచ్చిన సమాధానం వింటే నిజంగా మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురైనా కృంగిపోరు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా వినాలి. అలా అడిగినటువంటి సందర్భంలో తేనెటీగ అన్నదంట, ఓ నిజమే, ఎంతో కష్టపడి తెచ్చింది వాళ్ళు దొంగిలించిపోతున్నారు, కరెక్టే. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పూలలోంచి తీసుకొచ్చినటువంటి తేనెని మాత్రమే దొంగిలించగలుగుతున్నారు, కానీ వాళ్ళు ఆ పూలలోంచి తేనెని తీసేటువంటి ఆ యొక్క గుణం ఉన్నదే, పూలలోంచి తేనెని ఎలా తీయాలో, పూలలో తేనె ఉంది, ఆ పూలలో తేనె నుంచి ఆ తేనెని తీసేటువంటి స్వభావం ఉందే, దాన్ని దొంగిలించిన ఎవరి వల్ల కాదు. తేనెని దొంగిలించిపోయారు, కానీ నా గుణాన్ని మాత్రం ఎవరెవరు దొంగిలించలేరు. కాబట్టి నేను మళ్ళీ తెచ్చుకుంటాను పూలలోంచి. ఈ మనుషులు పూల దగ్గరికి వెళ్ళి తేనె తెచ్చుకోవడం వాళ్ళకి తెలియదు, ఆ పూలలోంచి తేనె తీసుకోవడం వాళ్ళకి తెలియదు.
నేను కూడబెట్టుకున్న దాన్ని మాత్రమే దొంగిలించగలుగుతారు, కానీ నాలో ఉన్నటువంటి టాలెంట్ని, నాలో ఉన్నటువంటి గుణాన్ని వాళ్ళు దొంగిలించడం ఎవరి తరము కాదని చెప్పిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం మీరు గమనించినట్లయితే. కాబట్టి ఈ రోజున మీరు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్నది అవ్వచ్చు, మీరెంతో నీతి నిజాయితీగా ఉన్నది అవ్వచ్చు, లేకపోతే ఏదో చేసి ఏదో సంపాదించుకున్నారు, కానీ దానిని అనేక మంది దొంగిలించి ఉండొచ్చు, అనేక మంది అపహరించి ఉండొచ్చు. వింటున్నారా? అది నీ గుణమై ఉండాలి. నీ దగ్గర ఉన్న ధనాన్ని దొంగిలించుకోవచ్చు, కానీ నీలో ఉన్న కష్టపడే తత్వాన్ని ఎవరు దొంగిలించుకోలేరు. వింటున్నారా? నీ దగ్గర ఉన్న సమస్తాన్ని దొంగిలించుకోవచ్చేమో, కానీ నీ మనశ్శాంతిని ఎవరు దొంగిలించుకోలేరు. అది దేవుని దగ్గర నుంచి నీకు వచ్చినటువంటి గుణ లక్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి మనశ్శాంతి కోల్పోయినండి, నో, దొంగిలించేటువంటి అవకాశం ఇవ్వకూడదు సైతాన్ గడికి. నువ్వు యూనిక్గా ఉండాలి. కాబట్టి తేనెటీగ చూసినటువంటి సమాధానం ఇచ్చినటువంటి సమాధానం ఎంత అద్భుతంగా ఉన్నది. నేను కూడబెట్టిన తేనెను దొంగిలించుతారేమో, కానీ నాలో ఆ యొక్క గుణాన్ని దొంగిలించిన ఎవరి తరము కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనుషులు అడగడం మానేసినా ఆయన ఇస్తూనే ఉంటాడంట. ఇవ్వడం, క్షమించడం దేవుని యొక్క నైజం. ఈ యొక్క సిచ్యువేషన్ మీరు గమనించాలి ప్రియులారా. మనిషి నైజం అనేటువంటిది చాలా దీనికి భిన్నమైనటువంటిది. ఈ సందర్భంగా దేవుడు ఏమేమి ఇచ్చాడో మనం ధ్యానిద్దాం. ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు, దేవుని యొక్క నైజం ఇచ్చేటువంటి దేవుడు. ఇచ్చే నైజమైంది ఇవ్వడం. మనం ఏంటంటే పొందుకోవడం మన ఆశయం ఏంటంటే మన యొక్క గురి గమ్యం ఏంటంటే పొందుకోవాలి. ఎవరేమి ఇస్తారు, ఎవరేం చేస్తారు, ఎవరే హెల్ప్ చేస్తారు, ఎవరి కోసం ప్రార్థన చేస్తారు. ఎవరి కోసం ప్రార్థన చేయాలని మనం అనుకోం, ప్రార్థించాలనుకోం. మన కోసం ప్రార్థన చేయాలి, కావాలి, ప్రార్థన అవసరం ఉంది మాకు అని చెప్పి మన అవసరం చెప్తాం, కానీ ఎదుటివారు అవసరత అడిగి మనం ప్రార్థించాం. ఇదే పెద్ద లోపం మనలో ఉన్నదన్నమాట. ఏంటంటే మన అవసరతలు ఎదుటివారు చెప్పి మన ప్రార్థన అవసరత మనం కోరుకుంటాం, కానీ ఎదుటివారి అవసరత ఏంటి అని కనుగొని ఎదుటివారి కొరకు మనం ప్రార్థించాం. వింటున్నారా? ప్రార్థించే చేయి పైన ఉంటుంది, పెట్టేటువంటి చేయి పైన ఉంటుంది, ఇచ్చేటువంటి చేయి పైన ఉంటుంది, తీసుకునేటువంటి చేయి క్రింద ఉంటుంది, ప్రార్థన చేయించుకునేటువంటి వారి తల క్రింద ఉంటుంది. కాబట్టి మన దేవుడు పైన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను పైవానిగా చేస్తానంటున్నాడు. నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తి అయితే పైవానిగా ఉంటావు, పెట్టేటువంటి వ్యక్తి అయితే పైవానిగా ఉంటావు, ఇచ్చేటువంటి వ్యక్తి అయితే పైవానిగా ఉంటావు. కానీ మన దేవుని ఇక్కడ నైజం ఏంటంటే ఇచ్చేటువంటి నైజం. కాబట్టి మన దేవుడు పైనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇవ్వడం ఆయన నైజం తప్ప ఇవ్వకుండా ఉండటానికి ఆయన చేసింది ఏమీ లేదు. ఇవ్వకుండా ఉండకూడదని ఎప్పుడు ఆయన కొట్టలేదు. ఆయన అసలే ఎక్కడా లేదు. ఎప్పుడు అడగొద్దని చెప్పలేదు దేవుడు. సరే, కొంచెం ముందుకెళ్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుడు ఏమిస్తాడో, ఏమిస్తాడు దేవుడు, ఏమిస్తాడో. నువ్వు దేన్ని చూస్తే అది ఇస్తాడు. నువ్వు చూడని దాన్ని నువ్వు పొందుకోలేవు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నువ్వు చూసింది దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు చూడండి నువ్వు పొందుకోలేవు. నీ జీవితంలో ఏది కూడా నువ్వు చూడని దాన్ని నువ్వు పొందుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మార్కెట్కి వెళ్ళాం, ఒక చైర్ కొనాలన్నా, ఒక వస్తువు కొనాలి, ఫస్ట్ ఏం చేస్తావు? నువ్వు చూడాలి. అంత ఎందుకండి, ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? పెళ్లి చూపులు. పెళ్లి చూపులు అంటే చూసిన తర్వాతే ఆ అమ్మాయిని మనం పొందుకుంటాం, అంటే ఆ అబ్బాయిని మనం అంటే ఆ పెళ్లి చేసుకునే మంది ఏం చేస్తాం? పెళ్లి చూపులు ఉంటాయి. దానికి ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంది కదా, పెళ్లి చూపులని. అంటే చూసిన తర్వాతే చేసుకుంటాం. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు చూసిన దాన్నే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చూడని దాన్ని నువ్వు ఎప్పుడూ పొందుకోలేవు. ఆదికాండం మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం దేవుడు రాయించి పెట్టాడు. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేని వాక్యం ఉందంటే, లోతు అబ్రాహాము విడిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమును సదాకాలం ఇచ్చేదను. నీవు చూచుచున్నా, గమనించాలి, చూడు. ఫస్ట్ ఏం చెప్తున్నాడు దేవుడు యెహోవా అబ్రహాంతో? చూడు. ఎటు చూడాలంటండి? ఎంతవరకు చూడాలంటండి? నీవు ఉన్నటువంటి చోటు నుంచి, హల్లెలూయా, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వున్న చోటు నుంచే చూడటం నేర్చుకోవాలి. నీ యొక్క అప్పుల్లో నుంచి నువ్వు చూడటం నేర్చుకోవాలి. నీ అనారోగ్య సమస్య నుంచి నువ్వు చూడటం నేర్చుకోవాలి. నువ్వు గోతుల నుంచి చూడటం నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా సరే, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే, అక్కడి నుంచి నువ్వు చూడటం నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పరిస్థితి బాగలేదు, కానీ బాగున్నట్టుగా చూడాలి.
నీవు అప్పుల్లో ఉన్నావు కానీ ఐశ్వర్యవంతుడిగా చూడాలి. ఏం చెప్తున్నాడు దేవుడు అబ్రహాంతో? నీ కన్నులెత్తి చూడవయ్యా, నువ్వు కన్నులెత్తి ఉన్న చోటు నుంచి నువ్వు చూడు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు పడ, అంటే 4 దిక్కుల చూడు, 4 విధాలుగా చూడు. నువ్వు ఉన్న గోతులోనే కిందకు చూసుకోవద్దు, 4 వైపులా చూడు, విస్తరించు, ఫలించు, అభివృద్ధి చెందు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు చూచుచున్న ఈ దేశం అంతటి నీకు నీ సంతానానికి సదాకాలం ఇస్తానన్నాడు. నువ్వు చూడాలి. ఈ రోజున నాకేం టాలెంట్ లేదండి, నేనేమి సాధించలేనండి, నా దగ్గర ఏ జ్ఞానం లేదండి, నేనేం పొందుకోలేనండి, ఈ ఉద్యోగానికి నాకు ఎలిజిబిలిటీ లేదండి, నాకున్న శక్తి సామర్థ్యం బట్టి నేనేం సాధించలేనండి, నేను వేరే కంట్రీ వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళలేకపోతున్నానండి, వెళ్ళలేనండి, నాకు అక్కడ ఉద్యోగం సంపాదించుకోలేనండి, అక్కడ వీసా రావాలి, లేకపోతే అక్కడ నీకు చాలా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మీ అందరికీ కూడా. మీరేం చేస్తున్నారండి? రావాలి. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు చూడు. ఏం చూస్తూ ఉన్నావు? ఎంతవరకు చూస్తూ ఉన్నావు? ఎంతవరకు చూస్తే అంతవరకు నీదంట. కాబట్టి నువ్వేం చేయాలంటే, అబ్రహాంతో దేవుడు చూడమంటే ఎంతవరకు చూస్తున్నాడు? చూసిందంతా నీదే. కాబట్టి ఈ రోజున మీరు అప్పుల్లో ఉన్నారు, కానీ మీరేం చేయాలి? ఐశ్వర్యవంతులు అయిపోయినట్లుగా, ₹1 అప్పు లేనట్లుగా, ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా, అనేక మందికి మీరు అప్పిస్తున్నట్టుగా అంత దూరం చూడాలి. మీరు అత్యాశ అవుతుందేమో బ్రదర్. నో, విశ్వాసం. నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకుంటే, నీ దేవుని యొక్క సామర్థ్యం నువ్వు తెలుసుకుని అంత దూరం చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా దేవుడితో అబ్రహాంతో దేవుడు అన్నాడు ప్రియులారా, ఇక్కడ 2 వ్యక్తులు వారి చూపులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది లోతు చూపు, రెండవది అబ్రహాము చూపు. 2 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఇద్దరిని కూడా మీకు చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈరోజు మనం చూసింది మనకిస్తాడు. ఈ చూసే విషయంలో 2 వ్యక్తులు మనం తీసుకుందాం. ఇక్కడ నెంబర్ 1 చూసినట్టయితే లోతు గారి చూపు. ఇక్కడ లోతు గారు ఏం చేస్తున్నాడంటే, లోతు గారు కూడా చూశాడు, అబ్రహాం గారు కూడా చూశారు. లోతు గారు ఏం చూశాడంటే, సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూశాడు. ఆ పట్టణాలకు ఆకర్షితుడైపోయాడు అంటాడు. ఈరోజు నువ్వేం చూస్తున్నావు? దేనికి ఆకర్షితులవుతూ ఉన్నావు? ఇక్కడే కన్ను చూసింది, కాలు కదిలిందంట. అబ్రహాం గారు ఏమయ్యారంటే, చూసింది ఏంటంటే చూపునకు అందంగా ఆకర్షణీయంగా ఉన్న పండును అబ్రహాం గారు చూసింది. అంతే, లోకానికి వచ్చి పడ్డది పాపం. చూపుతోటి ప్రారంభించబడింది, చూసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి చూపుల విషయంలో. ఏదో చూస్తారు, ఏదో ఇల్లు చూస్తారు, లేకపోతే ఏదో కారు చూస్తారు, ఏదో చీర చూస్తారు, ఏదో వస్తువు చూస్తారు. అది మన ఇంట్లో ఉండవలసిందే. దానికి సామర్థ్యం ఉందా లేకపోయినా సరే. జాగ్రత్త. చూసిందల్లా మంద అయిపోవాలనుకోకూడదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పిన వేళను చూడాలి. అబ్రహాం కూడా చూశాడు, అబ్రహాం దేవుడు చూడమని చెప్పాడు. లోతు కూడా చూశాడు. సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూసి ఆకర్షితుడైపోయాడు. చూసి ఊరుకుంటే బాగుండేది, చూసి ఊరుకుంటే పర్వాలేదు. ఒక కొటేషన్ ఉంటుంది తెలుగులో, ఏంటంటే అందాన్ని చూసి ఆనందించాలి కానీ అనుభవించాలనుకూడదు. అర్థమైందా? అందాన్ని చూసి ఆనందించాలి కానీ అనుభవించాలనుకోకూడదంట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు, అక్కడే పక్కనే ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఒక బ్యూటిఫుల్ రోజ్ కనపడ్డది. ఒక రోజ్ కనపడ్డది మీకు. ఒక గులాబీ పువ్వు కనిపించింది. ఓ ఎంత బాగున్నది అనుకోవాలి, కానీ దాన్ని ఎలాగే సరే కోసేసి నా తల్ల పెట్టుకోవాలి అనుకోకూడదు, అనుభవించాలనుకోకూడదు. చూసావు, ఓ వెరీ బ్యూటిఫుల్, చక్కగా ఉందని చెప్పి ఆనందించి వెళ్ళిపోవాలి. అంతేగాని దాన్ని అనుభవించాలి అనుకున్నట్లయితే పొరపాటు అనమాట. కాబట్టి అందాన్ని చూసి ఆనందించాలి, అనుభవించాలి. కానీ ఇక్కడ లోతు ఏం చేశాడంటే చూసి ఊరుకోలేదు, అటువైపు ప్రయాణించాడు. కన్ను చూసింది, కాలు కదిలింది అంటండి. కాబట్టి ఇక్కడ ఆ ప్రయాణం ఎంతవరకు సాగిందంటే సొదొమ గొమొర్రా వరకు సాగిపోయిందంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంతటితో ఆగలేదు. ఆ సొదొమ గొమొర్రా నీడలో గుడారం వేసుకున్నాడు ఈ యొక్క లోతు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలంతా ఆహ్వానించారు కోబాలు. ఈయన వెళ్తుంటేని లోతు గారు వెళ్తుంటే రండి రండి లోతు గారని ఆహ్వానించారు. ఏంటో తెలియదు, కానీ నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, ఆ యొక్క మరి ఆ లోపలికి వెళ్ళిపోయాడు. దగ్గర కాదు, లోపలికంటే వెళ్ళిపోయాడు. వారితో కలిసి కాపురం మొదలుపెట్టాడు. చూసారా, ఎక్కడితో ప్రారంభమైంది? చూడటంతో ప్రారంభం. నువ్వేది చూస్తున్నావో అది నిన్ను ఆకర్షిస్తుంది. నువ్వేది చూస్తున్నావో అది ఆకర్షిస్తుంది. ఈరోజు నువ్వేది చూస్తున్నావో రేపు నువ్వు అది అనిపిస్తావు. ఈరోజు ఏది మాట్లాడుతున్నావు రేపు అది అనిపిస్తావు. చాలా జాగ్రత్తగా ఉండాలి చూపులు మాటలను. కాబట్టి ఇక్కడే ఎప్పుడైతే వెళ్ళి గుడారం వేసుకుని అక్కడ నివాసం మొదలుపెట్టాడో, కాపురం మొదలుపెట్టాడో, అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే నాయకుడైపోయాడు అంటండి అక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ఈ విధంగా ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో కళ్ళకు కట్టినట్లుగా మనకి వ్రాయబడినంత మీరు తర్వాత చదువుకోండి ప్రియులారా. చివరికి ఏం జరిగింది? సమస్తం కూడా సమూల నాశనం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతు అతని ఇద్దరు కుమార్తెలు తప్ప అందరూ కూడా ఆ మంటల పాలైపోయారు. విషాదకరమైనటువంటి ఆ యొక్క లోతు చరిత్ర ఎక్కడండి? చిన్న చూపుతో ప్రారంభమైంది, మంటతో ముగిసింది. చూసారా? చూపుతో ప్రారంభమైంది, మంటతో ముగిసింది. చిన్న చూపే కానీ పెద్ద మంటతో ముగిసింది అదంతా కూడా. కాబట్టి లోతు యొక్క చూపు సాతాను చూపు. హల్లెలూయా. ఏదెనులాగా కనిపించింది లోతు గారికి. ఏదెను ఎంతో సుందరమైంది, అందరమైంది. కాబట్టి ఎప్పుడైతే లోతు చూశాడో ఆ సొదొమ గొమొర్రా ఆయనకి ఎలా కనబడ్డదంటే ఏదేను వనములాగా అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపించిందట లోతు గారికి. కానీ అది ఏదేను కాదు, సాతాను అలా చూపించాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హవ్వకు ఫలాన్ని చూపించాడు, తినిపించాడు. లోతుకు ఆ యొక్క సొదొమ గొమొర్రాని చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా ఏదేను వనంలాగా కనిపించేలా చేశాడు సాతాను గడు. ఆకర్షితుడైపోయాడు. చూసారా? చూపుతో ప్రారంభించాడు, మంటతో ముగించాడు. నాశనం, సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఈ రోజున ఒకవేళ లోతు లాంటి లోకాస్తులు నీలో ఉన్నట్లయితే, సాతాను ఆకర్షణకు లోనవుతున్నట్లయితే నువ్వేది చూస్తే అది పొందుకుంటావు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆ రెండవ చూపు మనం చూసినట్లయితే అబ్రహాం చూపు. లోతు చూపుకి అబ్రహాం చూపుకి చాలా తేడా ఉన్నది. ఆదికాండం 13:16 మనం చదివినట్లయితే, మరియు నీ సంతానం భూమి మీద నుండి ఇసుక రేణువులు విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కించలేనంత కలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కించవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము, అది నీకు ఇచ్చేదని అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 13:16 మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెండోసారి మరి అబ్రహాంని చూడమంటూ ఉన్నాడు దేవుడు. ఇంతకు ముందేమో 4 దిక్కులా చూడు అని చెప్పాడు, దేశమంతటి నీకు ఇస్తానని చెప్పాడు. నా ప్రియమైనటువంటి వారు గమనించాలి, 4 దిక్కులా చూడు అన్నాడు. కానీ ఇప్పుడు అలా కాదు. రెండో పర్యాయం అంటాడంటే అబ్రహాంని చూడమని. ఎంతకుముందు 4 దిక్కులు చూడమని, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దిక్కుల వైపు నుంచి కాదు, నీ చూపు మరల్చమని చెప్పాడు దేవుడు. ఈ రెండోసారి ఏం చేస్తున్నాడంటే ఆకాశం వైపు చూడు. హల్లెలూయా. ఆకాశం వైపు చూడు అబ్రహమా, ఆకాశం వైపు చూడు. హల్లెలూయా. భూమి వైపు చూడు, ఆకాశం వైపు చూడు, భూమి వైపు చూడు. గమనించాలి, చూపులు మార్చాడు ఈసారి. 4 దిక్కులు కాదు, ఈసారి 2 వైపులే చూడు. ఆకాశం వైపు చూడు, భూమి వైపు చూడు. చూడమన్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే ప్రశ్నించాడు అనమాట దేవుడు. ఆకాశంలో నక్షత్రాలు, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులను చూపించాడు దేవుడు. నక్షత్రాలు, ఇసుక నువ్వు లెక్కించగలుగుతావా? నక్షత్రాలు లెక్కిస్తావా అబ్రహాం? ఇసుక లెక్కిస్తావా? భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క ఇసుక నువ్వు లెక్కించగలుగుతావు అని చెప్పి ప్రభు ప్రశ్నించాడు అనమాట. నేను లెక్కించలేనయ్యా అని చెప్పి అబ్రహాం గారు సమాధానం చెప్పాడు. హల్లెలూయా. అయితే నేను నీ కుటుంబాన్ని అలా దీవిస్తాను, అలా ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తాడు. ఇక్కడ ఇసుక నక్షత్రాల విషయం ఏంటి? ఎందుకని ఇసుకని నక్షత్రాలు చూపించాడు దేవుడు? ఇంకేమీ లేవా? భూమి మీద ఇంకేం కనిపించట్లేదా? ఇసుకకి నక్షత్రాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది ప్రశ్నిస్తారన్నమాట. ఇక్కడ నిజమే, ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనకి ఇమిడి ఉన్నాయి. ఇసుక, నక్షత్రాలు. ఇక్కడ నక్షత్రాలు అనేటువంటి ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయి, ఆకాశంలో ఉంటాయి, నిరంతరం మెరుస్తూ ఉంటుంటాయి. కాబట్టి నక్షత్రాలు అనేటువంటివి ఏంటంటే పరలోక సంబంధమైనటువంటి దీవెనలు. గమనించాలి ప్రియులారా, ఈ దీవెనలు ఇస్సాకుకు సంక్రమించాయి అనమాట. పరలోకం నిత్యత్వం, నిత్యం ఉంటాయి. స్టార్స్ ఇప్పుడు వెలుగుతూనే ఉంటాయి అనమాట. నిరంతరం ప్రకాశించేటువంటివే నక్షత్రాలు. కాబట్టి ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే నిరంతరం ఉంటాయి. ఇవన్నీ కూడా ఇస్సాకుకు సంబంధించినటువంటివి, ఇస్సాకుకు సంక్రమించాయి. ఇసుక భూమిలో ఉంటుంది. ఈ భూమిలో ఉన్నటువంటి ఇసుక ఈ భూమిలో ఉండేటువంటి దీవెనలకు సంబంధించింది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలేమో పరలోక దీవెనలు అయితే, భూమిలో ఉన్న ఇసుకేమో భూలోక సంబంధమైన దీవెనలు. ఇవి ఇస్మాయిలుకు సంక్రమించాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అబ్రహాము గారికి 2 కుమారులు. ఒక కుమారుడు భూలోక సంబంధమైనటువంటి భూ సంబంధంగా, మరో కుమారుడు పరలోక సంబంధంగా మనకి ఇక్కడ ఆశీర్వాదాలు పొందారు వాళ్ళిద్దరూ కూడా.
కాబట్టి ఈ రెండు కలిసి మనకి ప్రభువారు వారసత్వంగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండింటిని మనకి ప్రభువారు వారసత్వంగా అంగీకరించాడు. మన నూతన నిబంధనలు మనం చూసినట్లయితే ప్రియులరా, మార్కు సువార్త 10వ అధ్యాయం మీరు చదివినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుదాం. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే, అప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవనం పొందుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారనికులు కడపటివారు, కడపటివారు మొదలు. చూసారు, ఇహమందు పరమందు. గమనించాలి, ఇస్మాయేలుకి ఇస్సాకుకి ఇచ్చినటువంటి 2 డబల్ ఫోల్డ్, 2 అంతల ఆశీర్వాదం, ఆ 2 ఆశీర్వాదాలు కలిపి నీకు ఇస్తున్నాడు ఈ రోజున. ఇహమందు పరమందు. ఇహమందు ఇస్మాయిల్ ఎలాగైతే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడో, ఇస్సాకు ఎలాగైతే పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఆ 2 కలిపి నీకు మార్కు సువార్త 10:30 ప్రకారం నీకు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవము. ఇహలోకములో పరలోకములో, ఈ లోకంలో పరలోకం, 2 సంబంధమైనటువంటి 2 విధాలైన ఆశీర్వాదాలు ఈరోజు నీ వాక్యం ఇచ్చిన వారందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం అందరికీ ఇవ్వబడుతుంది, కానీ కొందరే స్వతంత్రించుకుంటారు. మరి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడుతుంది, అందరికీ జాబులు రావు. అందరూ అప్లై చేస్తారు, కానీ కొందరే పొందుకుంటారు. ఈరోజు నువ్వు పొందుకునే వ్యక్తి లిస్టులో నువ్వు ఉండాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అందరూ అప్లై చేస్తారు, అందరూ ప్రిపేర్ అవుతారు, కానీ సాధించేటువంటిది, పొందుకునేటువంటిది కొందరే. కాబట్టి ఈరోజునే ఈ యొక్క వాగ్దానం నీకు ఇవ్వబడుతుంది. నెంబర్ 1, నువ్వు చూసిందే నువ్వు పొందుకుంటావు. నెంబర్ 2, మనం అడుగు పెట్టింది మనం పొందుకుంటాం కాదు, ఇస్తాడు దేవుడు. నువ్వు చూసిన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నెంబర్ 2, నువ్వు అడుగు పెట్టింది మాత్రమే దేవుడు నీకు ఇస్తాడు. చూద్దామా, ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా మీకు ఇస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి ప్రియులు. మనం అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలము కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడట. కాబట్టి ఇక్కడ ఇది దేవుని వాగ్దానం అన్నమాట. ఈ రోజు దేవుడు నీతో చెప్తాను, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము దేవుడు నీకు ఇస్తానంట. నమ్ముచున్నావా? ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను అడుగు పెట్టే ప్రతి స్థలం, నేను వెళ్ళే ప్రతి స్థలం నా దగ్గుతూ ఉన్నది. మీరు చెప్పాలి, నా అండర్లోకి వస్తుంది అని చెప్పి మీరు చెప్పాలన్నమాట. అబ్రహాము చూసింది దేవుడిచ్చాడు. యెహోషువతో నీవు అడుగు పెట్టింది ఇస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానం ఒక యెహోషువకు మాత్రమే కాదు ప్రియులారా, ఇది ఇజ్రాయేలు జనాంగానంతటికి కూడా, ఇజ్రాయేలు జనాంగానంతటికి ఇస్తున్నాడు. మరియు ఈ రోజున ఈ వాక్యం ఇచ్చినటువంటి నేటి విశ్వాసులమైనటువంటి ఈ వాక్యం ఇచ్చినటువంటి నీకు, నాకు, మనందరికీ కూడా అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలము ఇస్తూ ఉన్నాడు. మన అడుగులకు ఎంత విలువ చేకూరిందో చూసారా ప్రియులారా? మన అడుగులకు ఎంత విలువ. చాలామంది అంటారు లోకల్, ఆయన అడుగు పెడితే సర్వనాశనమే. ఆమె మా ఇంట్లో అడుగు పెట్టిందండి, మా ఇల్లు, మా జీవితం సర్వనాశనం. నో, యు ఆర్ బిలాంగ్స్ టు జీసస్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని పెట్టావు కాబట్టి నువ్వు అడుగు పెట్టిన ప్రతిస్థలం నీ దొరుకుతుంది, ఆశీర్వదించబడుతుంది. యేసేపు జైల్లోకి వెళ్తే జైలు ఆశీర్వించబడ్డాడంత. ఎక్కడ ఉంటే అక్కడ ఫలించేటి కొమ్మగా ఫలిస్తూ వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవ సేవకుడు ఇలాగ సాక్ష్యం ఇచ్చాడనమాట. ఏమంటున్నాడంటే, ఏ స్థలమైనా సరే ప్రభు నిమిత్తం నాకు కావాలని చెప్పి నేను అనుకుంటే, ఏ స్థలమైనా కావాలని నేను అనుకో దైవ సేవకుడు అంటున్నమాట. అప్పుడు ఏం చేస్తాను తెలుసు, నేను వెళ్తూ ఉండగా కారు ఆపేస్తాను. ఆ కారు ఆపి నేను ముందుకెళ్తాను. ముందుకెళ్ళి ఆ స్థలంలో అడుగు పెడతాను. దేవునికి స్తోత్రం కలిగిన ఒక సేవకుడు అనుభవం చెప్తున్నాడు. ఆ స్థలంలో అడుగుపెట్టి దానిని నాకు అనుగ్రహించినందుకు వందనాలు దేవా అని చెప్పి నేను ఆ స్థలంలో అడుగుపెట్టి ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, ఈ స్థలం నాకు అనుగ్రహించినందుకు వందనాలు దేవా అని చెప్పి ఆయన ఏం చేస్తారంట, ప్రార్థిస్తూ ఉంటాడంట. ఖచ్చితంగా ప్రభు తగిన సమయంలో నిజంగా దాన్ని ఆయనకి ఇస్తూ ఉంటుంటాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, విశ్వాసంతో మనం అడుగుపెట్టినటువంటి ఆయనను ప్రతి అడుగుపెట్టి అడిగినటువంటిది, హల్లెలూయా, అడుగుపెట్టి ఆయన అడుగుతూ ఉంటే ఆగిపోద్దు, అడిగి పొందుకోవాలి ప్రియులరా. ఖచ్చితంగా ఆ తర్వాత విషయం ఆయన చూసుకుంటాడు. నువ్వు అడుగుపెట్టు, అడిగి పొందుకున్నామని నమ్ము, మిగతా విషయం ఆయన చూసుకుంటాడు. కాబట్టి నీ జీవితంలో జాబా, వివాహమా, నిరుద్యోగమా, నీ పిల్లల ఆరోగ్యమా, నీ పిల్లల మంచిగా ఉండాలి, నీ జీవితం ఏది జరగాలి సరే ఆగి అడుగుపెట్టి అడిగి ఆయనను నమ్మి ఉన్నామని చెప్పి పలుకు విడిచిపెట్టేసాయి, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. జేమ్స్ ఇర్విన్ అనేటువంటి ఒక వ్యోమగామి ఉన్నాడు. జేమ్స్ ఇర్విన్ ఎవరు అనుకుంటారు? ఆయన చంద్రుడిపై
పాదం మోపాడు అంటండి ఆయన. చంద్రమండలపై పాదం మోపాడంట. దేవుని యందు నమ్మిక ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ చంద్రమండలపై కాలు మోపి ఈ ప్రదేశం మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా అన్నాడంట. ఈ ప్రదేశం మాకు అనుగ్రహించుదేవా, ఈ ప్రదేశం మాకు అనుగ్రహించినందుకు వందనాలు దేవా అని చెప్పి జేమ్స్ ఇర్విన్ అనేటువంటి ఆయన ప్రార్థన చేశాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడగా ప్రార్థన చేసి ఒక నూతన నిబంధన, దేవునికి స్తోత్రం కలుగును గాక, అమెరికా దేశ జెండాను ఉంచేసేసి ఆయన ఆ కొత్త నిబంధన గ్రంథాన్ని, అమెరికా దేశంకి సంబంధించిన ఒక జెండాని అక్కడ ఉంచేసి వచ్చాడంట. ఆ తర్వాత ఏమైంది చూశారు కదా, చంద్రమండలపై ప్రతి వారికి ఆశ కలిగి ప్రజలు వెళ్ళడం మొదలుపెట్టారు. ఏదో ఒక దినాన మనిషి అక్కడ నివాసం ఉంటాడని చెప్పి ఆశిస్తున్నారు. చంద్రమండలంపై నివాసం చేయడానికి ఇప్పుడు ఆశిస్తున్నారు. అనేక మంది వెళ్ళడం మొదలుపెట్టారు. ఆయన అడుగుపెట్టాడు, తర్వాత అనేక మంది వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పుడు నివాసాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రమండలం మీద జీవించాలని చెప్పి మనిషి అనుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ప్రార్థనాపూర్వంగా అడుగు పెట్టినవన్నీ కూడా మనకు దేవుడు స్వాచ్యాలుగా అవుతాయి. స్వాచ్యము మనకు అవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి నన్ను అడుగుము, జనములు నీకు స్వాచ్యంగా ఇస్తానంటున్నాడు దేవుడు. 2వ కీర్తన 8వ వచనం మీరు చదువుకున్నట్లయితే, నన్ను అడుగుము, జనములను స్వాచ్యంగా బూది గంతల వరకు నీ సొత్తుగా ఇస్తాను. అడుగుము, ఇస్తానంటున్నాడు దేవుడు, ఇవ్వనట్లేదు. కాబట్టి దేవుడు ఇస్తానన్నట్టే నో డోకా లేదు, ఇంకా తిరిగిలేదు. ఇంకా అది మాట తప్పనటువంటి దేవుడు. కాబట్టి ఇస్తానన్నాడంటే ఇచ్చేసాడని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇస్తానన్నాడంటే ఇచ్చేసినట్టుగానే నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు నీ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. 2వ కీర్తన 8వ వచనంలో దావీదుతో చెప్తున్నాడు దేవుడు, నన్ను అడుగు, జనములను స్వచ్ఛంగా బూదిగంతల వరకు నీకు ఇచ్చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నెంబర్ 1 మనం చూసింది దేవుడు మనకిస్తాడు. నెంబర్ 2 మనం అడుగుపెట్టిన దేవుడు మనకిస్తాడు. నెంబర్ 3 మనం అడిగింది దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 7:7లో చూసాం కదా మనం, అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి తెరవబడుతుంది, అడిగే ప్రతి ఒక్కరికి లభిస్తుంది, వెతికే వ్యక్తికి దొరుకుతుంది, తట్టే వ్యక్తికి తలుపు తెరబడుతుంది అని చెప్పి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువారు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుని పిల్లలకు యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ఎలక్షన్ ప్రామిసెస్ కాదండి, ఎలక్షన్ సమయంలో ఇచ్చేటువంటి ప్రామిసెస్ కాదు ఇవి. దేవుడు చేసిన వాగ్దానాలు ఎలా ఉంటాయంటే అన్ని అవును ఆమెన్ అన్నట్టుగానే ఉంటాయి. ఆయన మాట ఒక శాసనం, తిరుగులేనటువంటి మాట అన్నమాట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో ఏదైతే పొందుకోవాలో అది ముందు నువ్వు చూడాలి, అది నువ్వు ముందు అడుగు పెట్టాలి, తర్వాత దాన్ని అడగాలి. అడిగింది దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి మంచి వాటిని ప్రియులు గమనించాలి. మనం ఎలాంటి మంచి వాటి కోసం అడగాలో, ఇక్కడ వెతకాలో, తట్టాలో ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఎటువంటి వాటిని అడగాలో, ముట్టాలో, తట్టాలో దేవుడు స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నాడు. మనం అడిగే విషయం దేవునికి అనుగుణంగానే ఉండాలి. మనకు ఒక విషయం చెడు చేస్తుందని చెప్పి ప్రియులరా దేవునికి తెలుసు కూడా మనం అడిగిందల్లా దేవుడు ఇస్తాడని చెప్పి బైబిల్ గ్రంథం బోధించట్లేదు. నువ్వు అడిగిందల్లా ఇచ్చేస్తాడా? ఒక చిన్న బిడ్డవాడు ఆడుకుంటానని చెప్పి ఒక నైఫ్ ఇస్తే ఆడుకుంటాకి ఇస్తారా మీరు? ఇవ్వరు. ఒక బ్లేడ్ ఇస్తారా మీరు? ఇవ్వరు. ఆడుకోటకు అడిగాడని చెప్పి ఇవ్వరు. ఇదే జ్ఞానం అంటే. కాబట్టి అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తాడా? నో. నీకు హాని చేస్తుందని తెలిస్తే దేవుడు అది ఇవ్వడు ప్రియులారా. ఇది చాలా సత్యం అన్నమాట, గమనించాలి. కాబట్టి అడిగిందల్లా ఇచ్చేస్తాడని, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడా? ఇది మళ్ళీ పెద్ద ప్రశ్న చాలామందికి. అడిగిందల్లా కాదు ప్రియులారా. మనకు హాని చేస్తుందని చెప్పి దేవుడు ఎలాగిస్తాడు? అది బైబిల్ ఎలాగ బోధించట్లేదు. వెతకండి, తట్టండి అనేటువంటి విషయాలు ప్రార్థనలో పట్టుదలను చూపిస్తానమాట. వెతకండి, తట్టండి, తడతానే ఉండాలి. ఎప్పుడు తీసేంత వరకు, తలుపు తీసేంత వరకు తట్టాలి. అది తట్టడం అంటే 2-3 సార్లు తట్టి తీయలేదని వెళ్ళిపోవడం అది కాదు. చాలామంది ఏం చేస్తారు, మన దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొడతారు. 2-3 సార్లు పోస్ట్ మ్యాన్ లేకపోతే అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చి 2 సార్లు చూస్తారు. ఏం చేస్తాడు? నాట్ అవైలబుల్ అని చెప్పాడు, పోస్ట్ పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే లేరని చెప్పేసి. అది కాదు తట్టడం అంటే, తీసేంత వరకు తట్టాలన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు వెతకండి, తట్టండి అనేటువంటి విషయాలు ఏంటంటే మనకి ప్రార్థనలో పట్టుదలను చూస్తున్న పట్టుదల అన్నమాట. ప్రార్థనలో మనకు దొరికేదాకా వెతుకుతూ ఉండాలి. దేవుడు తలుపు తెరిసేదాకా తడుతూ ఉండాలి. కొంతమంది విశ్వాసులు తట్టడానికి బదులు కొడతారనమాట. తట్టడం వేరు, కొట్టడం వేరు. తట్టడం అంటే నెమ్మదిగా తట్టడం, కొట్టడం అంటే బలవంతం చేయటం అనమాట. హల్లెలూయా. కాబట్టి సుత్తి మెత్తని తట్టడం వేరు, మోటుతనంగా కొట్టడం వేరు. కాబట్టి తట్టితే ప్రయోజనం తప్ప కొట్టితే ప్రయోజనం మాత్రం శూన్యం. తట్టితే ప్రయోజనం ఉంటుంది, కొట్టితే ప్రయోజనం శూన్యం. ఇక్కడ నేను ఈరోజు 3 విషయాలు మీకు చెప్పాను నేను. నెంబర్ 1 చూసింది దేవుడిస్తాడు. నెంబర్ 2 తట్టింది దేవుడిస్తాడు. నెంబర్ 2 అడుగుపెట్టింది దేవుడిస్తాడు. నెంబర్ 3 అడిగింది దేవుడిస్తాడు. నెంబర్ 4 మనం అడగక ముందే దేవుడిస్తాడంటండి.
అడిగింది దేవుడిస్తాడు, అడగక ముందే దేవుడిస్తాడండి. ఎలాగో చూద్దాం మనం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే 8వ వచనంలో, మీరు ఆయనను అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసును అని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన 2 విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీరు అడగక మునుపు మీ అక్కరలు, అడగక ముందు మీ అక్కరలు. గమనించాలి ప్రియులారా, అడగక ముందు మన అవసరతలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. కొందరు అంటారు మనం దేవుడిని అడగక ముందే మన అవసరాలు దేవునికి తెలుసు. అలాగైతే మనం అడగటం దేనికి? అబ్బాయి ఎంత తెలివైనటువంటి వాళ్ళు, అడగకముందే దేవునికి తెలుసు కదా, మళ్ళీ మనం అడగటం ఎందుకు? దీనికి జవాబు లేకపోలేదు ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడగండి అని చెప్పి ఉంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే మనం నిరుత్సాహపడకుండా నిత్యము ప్రార్థించాలని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. విసుగక నిత్యము ప్రార్థించాలి. వింటున్నారా? కాబట్టి అడగక ముందే దేవునికి తెలుసు కదా, ప్రార్థించాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అడగక ముందే దేవునికి తెలుసు కదా అని చెప్పేసి అడగడం మానేమని కాదు ఇక్కడ అర్థం. ఆయన అడగాలన్నాడు కాబట్టి మనం అడగాలి, అంతే. ఎందుకనంటే ఇక్కడ 2 పాయింట్లు మనం చూద్దాం. ఒక 3 పాయింట్లు నేను చెప్తాను, జాగ్రత్త ఉండండి. ఆయనతో సహవాసం చేసేందుకు, హల్లెలూయా, ఆయనతో ఆనందించేందుకు, మన అవసరాలు తీర్చుకునేందుకు మనం తప్పక దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఈ విషయాలు ఆయనతో సహవాసం అడుగుతూ ఉండాలి, ఆయనతో ఆనందించేందుకు అడుగుతూ ఉండాలి, మన అవసరాలు తీర్చమని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉండాలన్నమాట. అంతేకాదు కానీ ప్రతి విషయంలోనూ మనం దేవునిపై ఆధారపడి ఉన్నామన్నటువంటి విషయానికి ఇది గుర్తుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్ల ఉన్నది, మీరు పెంచుతున్నారు. మీ పిల్లలు అమ్మా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా, అమ్మా నేను అది కొనుక్కోనా, అమ్మ అంటే ఏంటి? ప్రతి విషయం నీ మీద ఆధారపడి ఉన్నాడు అని చెప్పి దానికి ఆనవాళ్ళనమాట. అడగటం వల్ల ఏంటంటే అడుక్కోవటం వేరు ప్రియులారా. ఇప్పుడు నీకో బెడ్ ఉన్నాడు, వాడు ఏం చేస్తా, అమ్మ నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళనా, ఏ వద్దురా. అమ్మ నేను ఆడుకోవటానికి వెళ్ళనా, సరే వెళ్ళరా. అమ్మ నేను పలానా చోటుకి వెళ్తున్నాను, వెళ్ళనా. చూసారా, ఇవన్నీ అడుగుతున్నాడు అంటే ఏంటి? వాడు నీ మీద ఆధారపడ్డాడు. వాడు ఏ పని చేసినా నీ నిర్ణయం చెప్పినా చేస్తున్నాడు. నీ నిర్ణయమే వాడి నిర్ణయం, నువ్వు చెప్పిందే వాడు చేస్తున్నాడంటే వాడు నీ మీద ఆధారపడ్డాడు. అడగడం అంటే ఇక్కడ ఏదో బెగ్గింగ్ అని కాదు. ఇక్కడ ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట. అడగడం అంటే ఏదో అడుక్కోవటం అని కాదు. ఇక్కడ నీ కుమారుడు ప్రతిదీ నిన్ను అడిగి చేస్తున్నాడంటే వాడు సొంతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. వాడి నిర్ణయాలన్నీ కూడా నీ మీద ఆధారపడి ఉన్నాయి, నిన్ను సంప్రదించే చేస్తున్నాడు. అది ఇక్కడ అర్థం. అంటే నువ్వు అడుగుతున్నావు అంటే అర్థం ఏంటంటే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డావు. హల్లెలూయా, చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. చాలా జాగ్రత్తగా మరలా మీరు వినండి. దేవునిపై ఆధారపడి ఉన్నామన్నటువంటి విషయానికి ఇది ఒక గుర్తుగా ఉన్నదనమాట. నువ్వు ప్రతిదీ దేవుని అడిగి పొందుకుని వెళ్తున్నావు అంటే, నాన్న నేను వెళ్తున్నానే, మరి వెళ్ళనా, ఏసే నేను వెళ్తున్నాను, మరి చేస్తున్నాను, చేయనా, థ్యాంక్ యూ జీసస్. చూసారా, దేవుడు ఓకే చెప్తాడు నువ్వు అడిగిన ప్రతిదీ. కానీ ఆయనతో చెప్పి వెళ్తే అది ఒక అందం. అమ్మ నేను మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానంటే వెళ్ళరా అంటుంది. కానీ నువ్వు చెప్పకుండా వెళ్తే అది వేరే ఉంటుంది. అలాగే నువ్వు చేసే ప్రతి పని దేవునికి ఇష్టమే. నీకు ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం ప్రభా నీ చిత్తమేనా మనం అడుగుతాం. దేవుని చిత్తమే. ప్రభు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు ఉండాలంటే ఓకే అంటాడు దేవుడు. సో అర్థమైందా? దేవుడు మన అక్కర్లు తీస్తాడు, కానీ ఆశలు అత్యాశలు అవి కాదనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కర్లు అంటే ఏంటంటే కూడు, గూడు, గుడ్డ, నీరు, ఇవి మన అనుదిన అవసరాలు కాబట్టి వీటికి మంచివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీటికి మించినటువంటి అత్యాశకు పోతూ ఉంటారు చాలామంది. మన ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు ఆశ ఉంటే ఆ ఆశను ప్రభు తప్పక తీరుస్తాడు. ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తున్నాడు కదా బ్రదర్, మన ఆశలన్నీ తీరుస్తాడు దేవుడు. ఒక ఆయన అన్నమాట, పక్కింటి ఆవిడంటే నాకు చాలా ఆశ ఉన్నా తీరుస్తాడు. ఇటువంటి ఆశను దేవుడు తీర్చడు. వింటున్నారా? చాలామంది తెలివైనటువంటి ఏది ఆశపడితే అది ఇచ్చేస్తాడా? ఆశపడే ప్రాణం ఆయన తృప్తిపరుస్తానని బైబిల్ గ్రంథం ప్రబోధిస్తుంది కదా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా. ఆశపడే దేవుడు ఇచ్చేస్తాడా? హల్లెలూయా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే తాను ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కిస్తానన్నాడు ప్రభు. హల్లెలూయా. ఆక్స నీటి మడుగులను, కాలేబు పర్వత ప్రదేశాన్ని, ఎలీషా 2 ఆత్మను వాళ్ళు ఏం చేశారు? పొందుకున్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి వీరంతా కూడా పెద్దవాటిని ఆశించి దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు. దావీదు ఏం చేశాడు? తాను ఎక్కలేనంత కొండ ఎక్కించుదేవా అన్నాడు, పొందుకున్నాడు. ఆక్స ఏం చేసింది? నీటి మడుగులను అడిగింది, పొందుకున్నది. కాలేబు ఏం చేశాడు? పర్వత ప్రదేశాన్ని. ఎలీషా గారు ఏం చేశాడు? 2 ఆత్మను. ఆశపడ్డారా లేదా? వాళ్ళు
పొందుకున్నారు. దేవునికి పరమైనటువంటి దైవికపరమైన ఆశను కలిగినట్లయితే దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి వీరంతా కూడా పెద్దవాటిని ఆశించారు, దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు. వీటినే ఆంగ్లంలో ఏమంటారంటే బిగ్ ప్రేయర్స్. దేవునికి స్తోత్రం కలుగును కాక. చూసారా, బిగ్ ప్రేయర్స్ అని అంటారన్నమాట. పెద్ద ప్రార్థనలు అంటే 2 గంటల సేపు 3 గంటల సేపు ప్రార్థన కాదు. బిగ్ ప్రేయర్స్ అంటే మన భాషలో పెద్ద ప్రార్థన అంటే ఏంటి, 1 గంట 2 గంటలు 3 గంటలు అయితే అది పెద్ద ప్రార్థన అనుకుంటారు. గమనించాలి, పెద్దవాటిని ప్రభు కొరకు ఆశించి పొందడం, పెద్దవాటిని ఆశించి పొందుకోవడం బిగ్ ప్రేయర్స్ అంటారన్నమాట. నువ్వు చేసిన 1 మినిట్ ప్రార్థన ఉంటుంది. ఏమన్నారు, ఎలీషా గారు 2 అంతల ఆత్మ. దావీదు ఏమన్నాడు, ప్రభు నన్ను ఎక్కలేనంత ఎత్తాను కొండ ఎక్కించు. నెక్స్ట్ ఆక్షయమంది, నాకు నీటి మడుగులు కావాలి. ఎలీషా గారు 2 అంతల ఆత్మ. దేవునికి స్తోత్రం, కాలేవేమన్న పార్వతి. అంతే, సింపులే. కనవి బిగ్ ప్రేయర్స్ అంటండి. ఎందుకనంటే ఇక్కడ పెద్దవాటిని ప్రభు నుంచి మనం ఆశించి పొందుకోవడం అనమాట. ప్రభు కొరకు ఆశించి పొందుకోవడం, ప్రభు కొరకు ఆశించి పొందుకోవడం. కాబట్టి ఆశ లేనిదే దేవుడు కూడా ఆశీర్వదించడు అనేటువంటి ఒక నానుడి మనకి ఉన్నదనమాట. ఏంటంటే ఆశ లేనిదే దేవుడు కూడా ఆశీర్వదించడట. వండర్ఫుల్. ఒక సేవకుడు అన్నమాట, ఆశ లేనిదే దేవుడు కూడా ఆశీర్వదించడం. మాకేం ఆశలు లేవండి, దేవుడు ఎలా నడిపింతే అలాగండి, దేవుడు ఏం చేస్తుందండి, మాకు ఆశ ఏమీ లేదు. నిరాశపూర్లు అనమాట వీళ్ళంతా కూడా. ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరిస్తాను అన్నాడు. ఆశపడనదే దేవుడు కూడా ఆశీర్వదించాడు నిన్ను. ఆశ లేనిదే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించాడు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. ఆశ ఉండాలి, అయితే అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. మరి గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళి గొప్ప వాటిని అడగడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన నమ్మకమైన వారికి దేవుళ్ళు మెండుగా ఉంటాయి. నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే కొన్ని నువ్వు అడగక ముందే వస్తాయి, కొన్ని నువ్వు అడిగితే నువ్వు నమ్మకస్తుడు కాబట్టి నీకు ఇవ్వగలుగుతాడు అనమాట దేవుడు. ఒక విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను పిల్లలా, నువ్వు నమ్మకస్తుడివేనా? నువ్వు రోజుకి 2-3 సార్లు పని చేయటం మానేసి, ఇప్పుడు నేను ఒక ఫ్రిడ్జ్ కొన్నాను, అదేం చేస్తుంది, కొంచెం సేపు పని చేస్తుంది, కొంచెం మానేస్తుంది. అలాగే రోజుకి 2-3 సార్లు పని చేయడం మానేసింది. అందులో ఉన్నవన్నీ కూడా ఏమవుతున్నాయి, పని చేసి మానేటప్పుడు అందులో ఐస్ అంతా కరిగేదంతా డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే రోజుకి 2-3 సార్లు పని చేయడం మానేసినటువంటి ఫ్రిడ్జ్ నమ్మదగిందేనా? మంచి ఫ్రిడ్జేనా? కాదు. అలాగే ఒక పేపర్ బాయ్ ఉన్నాడు, వారానికి 2-3 సార్లు పేపర్ వేయడం మానేశాడు, పేపర్ అందించలేదు. అటువంటి వాడు నమ్మదగిన వాడేనా? గమనించాలి. ఉద్యోగం నువ్వు చేస్తూ ఉన్నావు, కానీ ఎగనామం పెట్టావు. ఏ పని ఉందో ఆ పని ఉందని చెప్పేసేసి నెలలో కొన్ని రోజులు నువ్వేం చేస్తున్నావు, సొంత పనుల మీద తిరుగుతున్నావు. నువ్వు నమ్మకస్తుడివేనా? కాదు. ఇప్పుడు మనకు ఒక గీజర్ ఉంది, అంటే వేడి నీళ్ళు ఇచ్చేటువంటిది. నువ్వు స్విచ్ చేసావు, కానీ అది వేడి నీళ్ళకి బదులు చన్నీళ్ళు ఇస్తూ ఉంది. అది నమ్మకంగా పనిచేస్తున్నట్టేనా? కాదు. ఆరాధనకు నెలకోసారి వచ్చేటువంటి నీవు నమ్మదగినటువంటి వ్యక్తివేనా? ఆదివారం మాత్రమే బైబిల్ ఓపెన్ చేసి ఆదివారం మాత్రమే దేవుని స్తుతించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు నమ్మదగిన వ్యక్తివేనా? గమనించాలి. వేలకు వేల జీతం తీసుకుంటూ దేవునికి ₹1 కూడా ఇవ్వనటువంటి వ్యక్తివి, లేకపోతే నీకు ₹1,00,000 జీతం అయితే ఏదో 2,000 3,000 దేవునికి కానుగిచ్చేసేసి నువ్వు దశమ భాగం దొంగిలిసినటువంటి వ్యక్తి అయితే నువ్వు నమ్మకస్తుడివేనా? యాక్చువల్గా నీకు ఒక 60,000 50,000 ₹1,00,000 జీతం అయితే ₹1,00,000 10,000 దేవునికి దశమ భాగం ఇవ్వాలి. కానీ ఏం చేస్తున్నావు, దేవుడికి తెలియదు నా పరిస్థితి, ఒక 3,000 5,000 ఇస్తే సరిపోదా అని చెప్పి మిగతా 5,000 ఏం చేస్తున్నావు, నువ్వు దొంగిలిస్తున్నావు. మరి నువ్వు నమ్మకస్తుడివేనా? కాదు, దొంగవు. నువ్వు దొంగిలిస్తున్నావు కాబట్టి దొంగ అవుతావు తప్ప నమ్మకస్తుడు కాదు. మోసే యెహోవా ఇల్లంతటిలో నమ్మకమైన నాయకుడు అని చెప్పి మర్చిపోద్దు. మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటుండే. కాబట్టి ఈరోజు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నట్లయితే నమ్మకమైన వారికి దేవుళ్ళు మెండుగా ఉంటాయంట. మన దేవుడు ఇచ్చే దేవుడు, ఇవ్వటం ఆయన నైజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. ఇవ్వడం ఆయన నైజం, ఇవ్వకుండా ఆయన ఉండలేడు. బలపరచబడ్డారా? కాబట్టి దేవుడు నిన్ను ఈ రోజున నువ్వు చూసింది, నువ్వు అడుగు పెట్టింది, గమనించాలి, నువ్వు చూసింది, నువ్వు అడుగు పెట్టింది, నువ్వు అడిగింది, నువ్వు అడగన్నది అన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక.
ఆమెన్. స్తోత్రం దేవా సర్వోన్నత. ఈరోజు వాక్యం ఎవరైతే విన్నారో వారి నా ప్రభు ఇక నుంచి వారి ఆలోచన విధానం, మాటల విధానం, ప్రవర్తన విధానం నీకు అనుకూలంగా నేను ఆ మహిమార్థంగా ఉన్నట్లు కృప చూపించమని, సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరే తెచ్చుకోమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 100 ఫలింపజేసి వారి హృదయాలు అద్భుతమైన పంటనిచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి. ఆమెన్.